షాబాద్ 6 హత్యలకు ముందు నిందితుడు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనను ఆ కుటుంబం అన్ని విధాలుగా వాడుకుని మోసం చేసిందని తెలిపాడు. అప్పులపాలే జీవితం మీద విరక్తి కలిగిందని వీడియోలో పేర్కొన్నాడు. 6గురిని హత్య చేసిన రాజ్ కుమార్ శవమై తేలాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. విషం తీసుకుని రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. షాబాద్ లోకల్ విలేజ్ లో ఇంట్లో తర్వాత అది చెరువు దగ్గర అండ్ తర్వాత ఇది దేవలకొండ ఇంట్లో భార్య. మేము అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ క్లూస్ టీమ్ ఇది మొత్తం లిఫ్ట్ చేశారు. తర్వాత మేము కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ అనాలిసిస్ చేసాము. ఇది సెల్ ఫోన్స్ అండ్ అదర్ డీటెయిల్స్. మేము వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఇంతకుముందు మే మంత్లో పోక్సో కేసు అయిపోయిన తర్వాత అప్పుడు కూడా 2 వీక్స్ కి అతను అబ్స్కాండింగ్ లో ఈసీఐఎల్ ఏరియా అప్పుడు ప్లస్ హీ హస్ గాన్ టు శ్రీశైలం ఆల్సో. ఇది 4 రోజులు శ్రీశైలం కూడా వెళ్ళారు. సో అక్కడ కూడా మేము మా టీం పంపించాము. ఎందుకంటే దగ్గర ఇంకా అన్ని ప్లేసెస్ కూడా మేము సరిగ్గా సర్చ్ చేసాము. తర్వాత ఒక రోజు ముందే కార్ బుక్ చేశారు. ఈ కార్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కార్ వెండర్ ఉన్నారు, ఇది రెంటల్ కంపెనీ. వాళ్ళ తరఫు నుంచి అది ఫార్చునేట్గా జీపీఎస్ ఉంది. సో మేము కార్ లొకేట్ చేసాము. కార్ అప్పుడు ఈ రైల్వే ట్రాక్ దగ్గర చెగూర్ ఒక ప్లేస్ ఉంది, స్థలం ఉంది, అక్కడ మాకు కార్ దొరికింది. ఈ కార్కి సరిగా మేము సర్చ్ చేసాము. అక్కడ లోపల అతను లేదు. ఈ మొత్తం ట్రాక్స్ మేము అప్పుడు చెక్ చేసాము 2 సైడ్స్కి. కొంచెం పిలుస్తారు చెప్తా, చెప్పినప్పుడు పిలుస్తారు, పిలిచినప్పుడు తీసుకుంటాం కదా. కొంచెం